అధికార పక్షం ప్రతిపక్షం రెండు పూర్తిగా విఫలమైపోయినాయి. అధిక ధరలు, గ్యాసు, పెట్రోలు, డీజిలు అన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రజలు జనజీవనం సాగించడమే కష్టంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశానికి, రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంతో గెలవబోతూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఒక్క పని కూడా ఈ గత 10 సంవత్సరాల నుంచి ఒక్క పని కూడా ఏ పని కూడా చేపట్టలేదు. నేను గత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన వెంటనే చెప్పాను, ఒక ఆయన కారు ఎక్కలేడు, ఇంకొక ఆయన కారు దిగలేడని. అది ఖచ్చితంగా జరిగింది. ఈ 5 ఇయర్స్లో వాళ్ళు ఒక్క పని చేయలేకపోయినారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ ప్రాంతానికి ఏదైనా చేయగలదని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చినటువంటి మన్నవరం బెల్ ఫ్యాక్టరీ కానీ, దుగరాజపట్నం పోర్టు కానీ, అదే మరిగా నడికుడి కాళహస్తి రైల్వే లైన్ కానీ, ఎస్ఎస్ కెనాల్ ఏర్పాటు కానీ, సోమశిల మరియు కండలేరు డ్యామ్ మరమ్మత్తు పనులు కానీ ఇటువంటి ఏవి కూడా చేపట్టలేకపోయారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలదని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు ప్రామిస్ చేయడం జరిగింది. దాంతోపాటుగా 8 న్యాయ పథకాలు కూడా ఏర్పాటు చేయనుంది. రైతులకు 2 లక్షల రుణమాఫీ అయితేమి, అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఒక్కరికి 33,000 రూపాయలు, 8,300 రూపాయలు ప్రతి నెల కూడా వాళ్ళ అకౌంట్కి జమ అయ్యే విధంగా, సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాగానే ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అయితే ఏమి, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే విధంగా చూడడం అయితే ఏమి, అదే మరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 5 లక్షల రూపాయలతో ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయబోతోంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలదని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నటువంటి సందర్భం. ప్రత్యేక హోదాతో పాటుగా ఏ అయితే మన విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చేస్తుందని చెప్పి రాహుల్ గాంధీ గారు పదే చెప్తూ ఉన్నారు. అవన్నీ కూడా చేసేదానికి సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ పేదలకు ఏదైనా మంచి చేయగలదని చెప్పి అనుకుంటూ ఉన్నటువంటి సందర్భం. జై కాంగ్రెస్. Panta Srinivasulu Reddy, having been nominated as a candidate to fill a seat in the Legislative Assembly, do swear in the name of God, affirm that I will bear true faith and allegiance to the Constitution of India, as by law established, and that I will uphold